లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఈసారి ఎన్నికల్లో ఏపీలో దక్కిన విజయం దేశ చరిత్రలో లేదని, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఇవ్వనటువంటి తీర్పును ప్రజలు ఇచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కూటమి శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన తర్వాత ఆయన మాట్లాడుతూ ఈ మాండేట్ వల్ల ఢిల్లీలో తమను అందరూ గౌరవిస్తున్నారని వెల్లడించారు. 94లో వన్ సైడ్ ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇన్ని సీట్లు రాలేదన్నారు. స్ట్రైకింగ్ రేటు 83% రావడం అరుదైన అనుభవం అని చెప్పారు. అత్యున్నత ఆశయాల కోసం 3 పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయని తెలిపారు. పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని వెల్లడించారు. ప్రజల మనోభావాలను అనుగుణంగా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారని అభినందించారు. గెలిపే ధ్యేయంగా అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు. రాష్ట్రాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. అధికారం వచ్చిందని వీరవీగితే ఫలితాలు ఇలాగే ఉంటాయని, ఇవన్నీ కేస్ స్టడీగా తీసుకోవాలన్నారు. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాల్సిన అవసరం ఉందన్నారు. విధ్వంసకర రాజకీయాలను ఫుల్ స్టాప్ పడాలన్నారు. శాసనసభ నాయకుడిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు శుభాకాంక్షలు. ప్రజలు గెలిచారు. ఇక రాష్ట్రం నిలబెట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. 3 పార్టీలు 100% పరస్పరం సహకరించుకోవడం వల్లే విజయం సాధ్యమైంది. 93% గెలుపు సాధించడం దేశ చరిత్రలో అరుదైన ఘట్టం. 57% ప్రజలు మనకు ఓట్లు వేసినందున మరింత బాధ్యత వ్యవహరించాలి. జనసేన 21 సీట్లు తీసుకొని 21 సీట్లు గెలిచాయి. బీజేపీ 10 సీట్లు తీసుకొని 8 గెలవడం మామూలు విషయం కాదు. జైల్లో నన్ను కలిశాక పొత్తు ప్రకటన తొలుత పవన్ కళ్యాణ్ చేశారు. ఆ రోజు నుంచి ఎలాంటి పొరపచ్చ లేకుండా 3 పార్టీలు కలిసేలా పవన్ కళ్యాణ్ వ్యవహరించారు. అధినేతలు కలిసి ప్రచారం చేయడం, క్షేత్రస్థాయిలో ఓటు బదిలీకి మార్గం సుగమమైందని చంద్రబాబు అన్నారు.